వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే షర్మిల గారి పైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని షాకింగ్, సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. ఇంతటికి ఏం కామెంట్స్ చేశారు, దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు మీ చెల్లెలు కొట్టుకుంటే దానికి ఎవరు కారణం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని ఒక రకంగా చెప్పాలంటే మామూలు కాదు. ఇవాళ అంటే ఆయన ఉరవకొండలో జరిగినటువంటి రా కదిలిరా సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సీఎం జగన్ పైన తీవ్ర స్థాయిలో కూడా ఆయన మండిపడ్డారు. జగన్ చేసినది తప్పని ఎవరైనా అంటే వారికి నా స్టార్ క్యాంపెయినింగ్ పదవి ఇస్తున్నానని చెప్పేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పని ఇప్పుడు మనం చెప్పినా కానీ మనం వైసీపీ నాయకులకి ఎల్లో మీడియానే. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా తప్పు చేశారని చెప్తే చంద్రబాబు అంటే టీడీపీ పార్టీకి కూడా మనది ఎల్లో మీడియానే. 100% ఎప్పుడు ఆ పార్టీకి ఫేవర్గా చెప్పకపోతే అప్పుడు ఎల్లో మీడియా అనేస్తూ ఉంటారు, చాలా సింపుల్గా. సరే, ఇక్కడ వాస్తవాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఏదో మనం చెప్పామని కూడా ప్రజలు నమ్మరు. కాబట్టి దాని పరంగా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పని ఎవరైనా చెబితే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కావాలని వాళ్ళ దగ్గర చెప్పిస్తున్నాడు. అంటే స్టార్ క్యాంపెయినింగ్ పదవి ఇచ్చేశారు, తెలుగుదేశానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చేశారు, అందుకే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్ వల్ల నష్టపోయిన వారందరూ కూడా నా స్టార్ క్యాంపెయినర్లే అవుతారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అయితే ఒక ఉద్యోగం రాని యువత, జగన్ వల్ల నష్టపోయినటువంటి రైతులు, ఇలా అందరూ నా స్టార్ క్యాంపెయినర్లే అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీని వెనక మతలబు కూడా ఉంటుంది. ఆయన రాజకీయ కోణంలో ఏమి ఆలోచించారో ఏమనేది కూడా పక్కాగా ఉంటుంది. అయితే జగన్ ఆయన చెల్లెల ఇద్దరు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన చెల్లెలు అయినటువంటి వైఎస్ షర్మిల గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కొట్టుకొని విడిపోతే ఆమెకు కాంగ్రెస్ పార్టీ పదవి ఇస్తే దానికి కారణం కూడా నేనే. అంటే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత, అంటే వీళ్ళిద్దరి మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఆమె తెలంగాణలోకి రావడం, ఇక్కడ పార్టీ పెట్టుకోవడం, ఆ పార్టీని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి విలీనం చేయడం, విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు తిరిగి అంటే పదవి ఇస్తే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆయన తప్పులు చేస్తున్నారని ఏదైతే ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేస్తుందో దాని వెనుక కూడా స్క్రిప్ట్ అంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారనేసి కూడా వైసీపీ నాయకులు ఈ విషయాన్ని అయితే చాలా గట్టిగానే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా కూడా కొంత గట్టిగానే దీనిపైన చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభమైందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వ్యక్తిగతమైనటువంటి దోషణలకు కూడా దిగుతూ ఉన్నారు వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో నేను పెట్టాను అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉండే మహిళలకు బయటకు తీసుకొచ్చి వారికి బంగారు భవిష్యత్తు లాగా, అంటే మంచి భవిష్యత్తు ఇచ్చాననేసి కూడా ఆయన డ్వాక్రా మహిళల గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది పొదుపులు కట్టుకుంటున్నారు, కొంత డబ్బులు అయితే తీసుకుంటున్నారు, బ్యాంకుల్లో లోన్ల రూపంలో తీసుకొని కడుతూ ఉన్నారు. అయితే ఇది ఒక మంచి పథకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మహిళలకి ఇక్కడ ఏంటంటే వాళ్ళలో అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళు, అది జనరల్గా వాళ్ళు వేయకపోయినా మనకు ఊర్లలో చీటీలు, అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టకపోయినా ఊర్లో చీటీలు వేస్తూ ఉంటాం. అటువంటిది కాకపోతే ఇదంటే ప్రభుత్వం బ్యాంకుల్లో రుణాలు ఇచ్చి చివరికి వాళ్ళ దగ్గరనే నెలవారీగా ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐ పద్ధతిలో కూడా వాళ్ళ దగ్గర కట్టించుకునే విధంగా కూడా ఈ పథకం అన్నమాట. అయితే ఇది మంచి భవిష్యత్తు ఇచ్చానను, ఇటువంటి పథకాన్ని నేను తీసుకొచ్చాను, మళ్ళీ మహిళలందరినీ కూడా
అన్ని విధాల వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదంటూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ తీసుకొస్తానని హామీ అయితే ఇచ్చారు, ఆయన చెప్పుకొస్తున్నారు, కాదనట్లేదు. అందుకే నేను మహాశక్తి అనే ఒక పథకాన్ని కూడా తీసుకొస్తున్నాను. ఆడబిడ్డ నిధి ద్వారా కూడా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు 1500 చొప్పున ఇస్తాననేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ 1500 రూపాయలు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ పథకం కింద ఇస్తానంటున్నారో ఇదైతే నాకు కూడా నచ్చలే. ఎందుకంటే వాళ్ళకి మీరు ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఏదైనా ఉపాధిని కల్పించే ప్రయత్నం చేయండి. అంటే ప్రతి మహిళలో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్స్ దాగి ఉంటాయి. వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉంటుందో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. మహిళలకే కాదు, పురుషులు కూడా ఉంటుంది. కానీ అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా ఈ 1500 ఇచ్చే బదులు వాళ్ళ చేతి వృత్తులు కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది మంచిగా డిజైన్స్ అల్లుతూ ఉంటారు, కొంతమంది టైలరింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంట్లో రకరకాలైనటువంటి వంటలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఎవరికి ఎటువంటి పనులు వచ్చో వాటిని ప్రభుత్వం ఏదన్నా ఒక అంటే ప్రభుత్వం ఈ వస్తువులు అంటే ఇప్పుడు ఏదైనా మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు కొంతమంది మహిళలు. వాళ్ళకి ఏంటంటే ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసుకొని ఒక స్టాల్స్ లాగానో లేదా ఒక చోట అమ్ముకొని, ఇప్పుడు సంతలు మార్కెట్స్ అలా పెడుతూ ఉంటారు. అటువంటి ప్లేసుల్లో వీళ్ళకి అమ్ముకునే విధంగా కూడా ఇట్లా రకరకాలు ఉపాధి కల్పించాలి. కానీ ఇలా ఊరికైనా వాళ్ళకి 1500 ఇవ్వడం అంటే అది నాకు తెలిసి అయితే నేను ఇటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయను. కష్టపడి సంపాదించే తత్వాన్ని అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అటువంటి ఉద్దేశంతోనే పనిచేయాలనే ఒక నా యొక్క అభిప్రాయం. అంతేగాని ఈ విధంగా ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అంటే కూడా నాకు నచ్చదు. అయితే కొంతమందికి ఇవ్వాలి. ఇప్పుడు వృద్ధులు ఉంటారు, వాళ్ళు లేవలేని స్థితిలో, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ రూపంలో ఇవ్వచ్చు, కానీ అటువంటివి ఇవ్వచ్చు. కానీ ఇటువంటి 1500 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఆ నైపుణ్యానికి తగ్గట్టుగా ఏదైనా వాళ్ళకి ఇస్తే మంచిది. కష్టపడే తత్వం వస్తుంది, పని చేసిన డబ్బులుగా వస్తుంది. ఆ విధంగా వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని నా యొక్క అభిప్రాయం. ఏదేమైనా ఇటువంటివి కాకుండా ముందుకు వెళ్ళాలి. సరే, అసలు విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సోదరైనటువంటి షర్మిల గారు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా అటు ఒకరేమో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరొకరు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారే వెడగొట్టేశారు, ఏదో రాజకీయం చేసేసారని ఏదైతే చెప్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు. మీ ఇద్దరు విడిపోయిన దానికి నేనేంటి కారణం? జనరల్గా ఒక అన్నదమ్ములు విడిపోవడానికి కారణాలు ఏముంటాయి? వాళ్ళ ఆస్తి తగాదాలు లేదా వాళ్ళ యొక్క ప్రవర్తన బాగాలేకపోతే విడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా అటువంటిది జరిగినప్పుడు వాళ్ళిద్దరు విడిపోతే ఇందులో ఏదో కావాలనేసి మీ అన్న ఆస్తి అడుగు, లేదా నీకు ఇవంతా నువ్వే చేసావు, నువ్వు అధికారం, నువ్వు అవ్వాలి సీఎం, ఇది ఏం చెప్పరు కదా. ఎవరైనా చెప్పినా కానీ మన బుద్ధి ఏముంటుంది, మన బుద్ధి కూడా మనం పని చేయాలి. ఎవరో ఏదో చెప్పారని కాకుండా ఈ విధంగా ఏంటంటే దానికి సంబంధించి వాళ్ళిద్దరు విడిపోవడానికి నేనే కారణం అన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అందులో ఏం వాస్తవం లేదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యంగ్యాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా అనేకమైన కామెంట్స్ ఆయన చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పనుల గురించి కూడా ఆ వేదిక మీద ఆయన అనేకమైన విషయాలను కూడా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. సరే, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా వీళ్ళిద్దరు విడిపోవడానికి చంద్రబాబు గారు కారణం కాదు అని సింబాలిక్ గా ఆయన ఓవరాల్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మన తెలుగు ఫోకస్ టీవీ వ్యూవర్స్ అలాగే అందరూ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.